వక్ఫ్ బిల్లుని మన సభలోకి తెచ్చారు. ఈ 11 ఏళ్లలో నరేంద్ర మోడీ ఏనాడు చేయనటువంటి పని. జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గరికి, అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడినటువంటి కమిటీకి బిల్లును పంపించడం తొలి దశలోనే, ఇలా సభలో పెట్టి అలా పంపించడం గత 11 ఏళ్లలో ఎప్పుడు జరగల. అట్లా ఎందుకు చేశారు? పక్కా వ్యూహాత్మకం. నెంబర్ 1, భాగస్వామ్య పక్షాలైనటువంటి జేడీఎస్, తెలుగుదేశం, అట్లాగే జేడీయూ, ఈ ముగ్గురికి ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే బలవంతంగా చేయించారన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు అందరిది వినేటటువంటి ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడం నెంబర్ 1. రెండవది, ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభలో అయితే తక్కువ ఉన్నాయి, ఓ 10 సీట్ల దాకా. రేపు వచ్చే నెలలో రాజ్యసభలో 12 సీట్లు వస్తాయి, ప్లస్ నామినేటెడ్ పోస్టులు ఒక 6 దాకా వస్తాయి, 18 వచ్చేస్తాయి. ఎన్డీఏకే 17 వస్తాయి అందులో. దాంతో ఇక ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ ఉంటుంది. కావలసినటువంటి 115 కంటే ఎక్కువే ఉంటుంది, దాదాపు 122, 123 దాకా వస్తుంది. దెన్ అసలు ప్రాబ్లమే లేదు. దీనికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, సవరణ బిల్లే కాబట్టి హాఫ్ మెజారిటీ చాలు. లోక్సభలో క్లియర్ కట్ మెజారిటీ ఉంది, రాజ్యసభలో కూడా క్లియర్ కట్ మెజారిటీ ఉంది. ఇక్కడ కర్రా విరక్కుండా పాము చావకుండా సమస్య పరిష్కరించేటటువంటి అడుగులు అమిత్ షా వేస్తున్నాడు.